నమస్తే, వెల్కమ్ టు పవర్ ఫైట్. ఎందరో రాజకీయ ఉద్దండలను అందించిన నేల తెనాలి. కళాకారులకు పుట్టినిల్లు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ వర్సెస్ జనసేన పోటీ నడుస్తోంది. ఏపీలో కీలకమైన నియోజకవర్గాల్లో తెనాలి కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ జనసేనలో కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తుండడమే. ఆయన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఢీకొడుతున్నాడు. మళ్లీ తెనాలి అసెంబ్లీ సీట్ను గెలుచుకోవాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక్కడ గెలుపుతో జనసేనకు మంచి ఇమేజ్ దక్కుతుందన్న ఆశతో ఉన్నారు నాదెండ్ల మనోహర్. టీడీపీ, బీజేపీ అండతో పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ సిట్టింగ్ స్థానాన్ని సెకండ్ టైం కూడా గెలుచుకోవాలని ఆశిస్తున్న శివకుమార్ మధ్య పవర్ ఫైట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో తెనాలికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో స్వాతంత్ర సమరయోధులు, సినీ నాటక రంగాల ప్రముఖులు, రాజకీయ ఉద్దండులను అందించిన నేల ఇది. 3 కాలువలు తెనాలి పట్టణం మధ్య నుంచి వెళుతూ ఉండడం దీని ప్రత్యేకత. అందుకే తెనాలి పట్టణాన్ని ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఈసారి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ అవడంతో ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంది. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,65,000 మందికి పైగా ఓటర్లున్నారు. ఇక్కడ మహిళా ఓటర్లదే డామినేషన్. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే తెనాలిలో ఎక్కువగా ఎస్సీ ఓటర్లు ఉన్నారు. ఆ సామాజిక వర్గం వారు 56,000 మంది దాకా ఉంటే కాపులు 40,000 మంది ఉన్నారు. ఇంకా కమ్మ, బైసీలు, ముస్లింలు, యాదవులు, రెడ్లు తర్వాత స్థానాల్లో నిలిచారు. తెనాలిలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. 1983 ఎన్నికల నుంచి ఈ ఆనవాయితీ కంటిన్యూ అవుతోంది. ఇక్కడ గెలిచిన కొణిజేటి రోసయ్య, నాదెండ్ల భాస్కర్రావు, అన్నాబత్తుని సత్యనారాయణ, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళకి మంత్రివర్గంలో కూడా చోటు దక్కింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా జనసేన నుంచి ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఏపీలో స్పీకర్గా పనిచేశారు. ఆ తర్వాత జనసేనలో చేరాక ఆ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్లకి సౌమ్యుడు, వివాదరహితుడు అనే పేరుంది. టీడీపీ, బీజేపీ ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. స్పీకర్గా ఉన్నప్పుడే నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో 100 కోట్లతో తాగునీటి పథకం, 4 లైన్ రోడ్డుతో పాటు కొన్ని అభివృద్ధి పనులు చేశారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉండడం నాదెండ్లకు కలిసొచ్చే అంశం. అయితే నాదెండ్ల జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉండడం వల్ల పార్టీ వ్యవహారాలు చూడడానికి రాష్ట్రం అంతటా తిరుగుతూ ఉంటారు, అందుబాటులో ఉండరు అనే విమర్శలున్నాయి. దీనికి తోడు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ టికెట్ ఆశించారు. సో ఆయన వర్గీయుల్లో కాస్త అసంతృప్తి అయితే ఉంది. వైసీపీ తరఫున అన్నాబత్తుని శివకుమార్ తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే. అందరికీ అందుబాటులో ఉంటారని, ఎవరు పిలిచినా వెళతారని పేరుంది. గెలిచింది వైసీపీ నుంచి అయినా టీడీపీ వాళ్ళకు కూడా పనులు చేసి పెడతారని ఆయన అనుచరులు చెబుతూ ఉంటారు. కానీ తెనాలి నియోజకవర్గంలో ఈయన మేనలుడు ఇసుక దందా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో గంజాయి అమ్మకాలు పెరగడం, అల్లరి మూకల అరాచకం, ఆర్య వైశ్యులపై దాడులు అన్నాబత్తునికి మైనస్గా మారాయి. వైసీపీ హయాంలో 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా అవన్నీ తెనాలి పట్టణానికి చాలా దూరంలో ఉండడంతో లబ్ధిదారులు అసంతృప్తి ఉంది. ఈ స్థల సేకరణలో కూడా భారీగా డబ్బులు చేతులు మారినట్లు చెబుతారు. ఇక తెనాలిలో గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ నడిచింది. దీంతో ఓట్లు చీలి టీడీపీ మీద వైసీపీ గెలిచింది. ఈసారి టీడీపీ, బీజేపీ సపోర్ట్ కూడా ఉండడంతో నాదెండ్ల మనోహర్కి కలిసి వస్తుందని, ఆయన గెలవడం ఖాయమని కూటమి వర్గాలు చెబుతున్నాయి. జగన్ సంక్షేమ కార్యక్రమాలతో మరోసారి విజయం సాధిస్తానని అన్నాబత్తుని శివకుమార్ ధీమాగా ఉన్నారు.